ఫిబ్రవరి 28వ తారీఖు శుక్రవారం రోజున సింహ రాశి వారికి 100% ఒక వ్యక్తి కారణంగా జరిగేది ఇదే. అలానే వీరు సాయంత్రం 6 తర్వాత ధనవంతులుగా మారేటటువంటి కొన్ని అవకాశాలు అనేవి వీరిని వెతుక్కుంటూ వస్తాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, ఆరోగ్య సమస్యలు, వాస్తు ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. మీ యొక్క ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 7993422886. నమ్మకంతో గురువు గారిని కాంటాక్ట్ అయ్యి మీ యొక్క సమస్యలను తొలగించుకోండి. అలానే మీకు జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. అయితే సింహరాశి వారికి ఎలాంటి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి? ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏ విధమైనటువంటి వ్యక్తిత్వం ఉంటుంది? అలానే అవకాశం, అదృష్టం ఎలా కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక చాలా మంచి వ్యక్తులు. వీరు చాలా అధికమైనటువంటి కష్టంతో కూడుకునేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు ఏదైనా పనిని చేస్తే ఏదో చేశామా అంటే చేశాము అన్నట్లుగా కాకుండా ఏ పని చేసినా సరే పూర్తి అంకిత భావంతో చేస్తారు. కష్టం ఎంతైనా సరే భరిస్తారు. అంతే తప్ప ఏదో చేశామా అంటే చేశాము అన్నట్లుగా మాత్రం ఉండరు. వీరు ఎంతటి కష్టాన్ని అయినా సరే ఖచ్చితంగా వీరు తీసుకుంటారు. ఎలాంటి కష్టం ఉన్నా సరే ఆ కష్టాన్ని భరించే అంత దమ్ము, ధైర్యం, శక్తి, సామర్థ్యాలు వీరిలో ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే సింహరాశి వారిలో ధైర్యం అనేది అధికంగా ఉంటుంది. ధైర్యవంతంగా ఉంటారు. దేనినైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. అంతేకాదు విజయవంతమైనటువంటి జీవితం కోసం వీరు ఎంతైనా సరే కష్టపడుతూ ఉంటారు. విజయాన్ని చేజెక్కించుకోవడానికి ఎంతటి కష్టాన్ని అయినా సరే వీరు తీసుకుంటారు. అంతేకాదు వీరు జీవితంలో ఎప్పుడూ అయినా సరే ఇతరులకి వీరి యొక్క రహస్యాలను చెప్పుకోరు. దీనివల్ల వీరు ఖచ్చితంగా మంచి పొందుతారు అని చెప్పుకోవచ్చు. అలానే మీరు కొంతమంది వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా జాగ్రత్తగా ఉండటం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. మీరు అందరినీ కూడా నమ్మటానికి ఇష్టపడరు. ఎంత స్నేహితులు అయినా సరే స్నేహపూర్వకంగా ఉంటారు తప్ప మీ యొక్క రహస్యాలను చెప్పుకోరు. ఇది మంచి లక్షణమే అని చెప్పుకోవచ్చు. ఎంతటి స్నేహితులు అయినా సరే స్నేహపూర్వకంగా ఉండటానికి ఇష్టపడతారు. కానీ మీ యొక్క మీకు ఏదైనా సరే మీరు స్నేహపూర్వకంగా ఇష్టపడతారు. కానీ పొరపాటున కూడా మీ యొక్క రహస్యాలను పంచుకోవటం కానీ లేదా మీరు జీవితంలో ఎప్పుడైనా సరే మీకు ఏదైనా అత్యంత ముఖ్యమైనటువంటి వార్త ఉంటే దానిని మీరు పొరపాటున కూడా ఇతరులతో చెప్పుకోరు. కేవలం మీరు పూర్తిగా ఎవరినైతే నమ్ముతారో ఆ వ్యక్తి ఒక్కరితో మాత్రమే షేర్ చేస్తారు, కానీ ఇతరులతో షేర్ చేయరు. కానీ ఒక వ్యక్తిని మీరు జీవితంలో దూరం పెడితే గనక మీకు మేలు జరుగుతుంది. ఆ వ్యక్తి ఎవరు అంటే గనక మీ పక్కనే మీ వెన్నంటే ఉండి మీకు హాని చేయాలి అని చూస్తూ ఉంటారు. మీరు ఏదైనా మంచి పనిని చేసే ముందు, మంచిని ప్రయత్నించే ముందు వారు మంచి పనికి సహకరించకుండా దానికి అడ్డుగోడను వేస్తూ ఉంటారు. ఇది వద్దు, ఇది చేయొద్దు, ఇలా చేయొద్దు అని చెబుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక మంచి పనిని చేయాలి అనుకుంటే గనక ఒక వ్యక్తి అడ్డుపడేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా సరే జీవితంలో ఎదగాలి అనుకుంటున్నప్పుడు, ఏదైనా ఒక మంచి పనిని చేయాలి అనుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి అడ్డుపడేటటువంటి అవకాశం ఉంటుంది. వారు మిమ్మల్ని ఎదగనివ్వకుండా ప్రయత్నిస్తారు. అది మీకు వారి యొక్క మాటల్లో పూర్తిగా అర్థమవుతుంది. తద్వారా అలాంటి వారిని ఇంకా కూడా నమ్మి మీరు మోసపోకుండా ఉండటం ఉత్తమం
ఉత్తమమైనటువంటి లక్షణం అని చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తులకి మీరు చాలా దూరంగా ఉండాలి. పొరపాటున కూడా ఆ వ్యక్తులని చేరదీయకూడదు. కాదని వారిని చేరదీయటం వల్ల మీకే కష్టాలు తప్పవు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీరు జీవితంలో ఉన్నతమైనటువంటి లక్షణాలను అంటే లక్ష్యాలను చేరుకునే ముందు ఉన్నతమైనటువంటి వ్యక్తులతో స్నేహం చేయటం వల్ల మీకు మేలు జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఉన్నతమైనటువంటి వ్యక్తులు అంటే ఏదైనా ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు, మీకు మంచి ఏదో చెడేదో చెప్పేటటువంటి వ్యక్తులతో స్నేహం చేయటం వల్ల మీరు చాలా బాగుపడతారని చెప్పుకోవచ్చు. అలానే మీ పక్కనే ఉండి మీ వెన్నంటే ఉండి మీకు ద్రోహం చేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వ్యక్తులకి చాలా దూరంగా ఉండాలి. అలాంటి వ్యక్తులని ఎంత దూరం పెడితే మీకు అంత మేలు జరుగుతుంది. ఆ వ్యక్తులు ఎవరో మీరు చాలా సులభంగా కనిపెట్టవచ్చు. అంటే మీరు కానీ మీ యొక్క డబ్బు విషయాలు కావచ్చు, మీ ఎదుగుదల విషయాలు కావచ్చు, మీరు ఏదైనా ఒక నూతనంగా బిజినెస్ను ప్రారంభించాలి అన్నా లేదా ఒక అంటే వ్యాపారాన్ని కానీ లేదా మీరు కొత్తగా ఒక జాబ్ను ట్రై చేస్తూ ఉన్నా మీరు వారితో చెప్పుకోవద్దు. ఎందుకంటే వారు చూడటానికి మీకు మంచి చేసేవారిలాగా కనిపించవచ్చు, కానీ వారి యొక్క మనస్సులో పూర్తిగా దురాలోచన మాత్రమే ఉంటుంది. మీరు సమాజంలో నవ్వుతూ ఉండటం, నవ్వుతూ తిరగటం వారు చూసి తట్టుకోలేకపోతూ ఉంటారు. ఈ వ్యక్తులు కొంతమంది మీ యొక్క కుటుంబంలోనే ఉండవచ్చు లేదా మీ యొక్క స్నేహంలో ఉండవచ్చు. అలాంటి వ్యక్తులను దూరం పెట్టి మీరు సొంతంగా నిర్ణయాలను తీసుకోవడానికి ప్రయత్నించండి. పెట్టుబడుల విషయంలో మాత్రం అనుభవజ్ఞులైనటువంటి వారిని సంప్రదించవలసిన అవసరం ఉంది. అంటే అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నప్పుడు మీరు ఆ పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అంతేకాదు అధిక మొత్తంలో మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు ఖచ్చితంగా అనుభవజ్ఞులైనటువంటి వారిని సంప్రదించి మీరు పెట్టుబడి పెట్టడం అనేది ఉత్తమమైనటువంటి లక్షణం అని చెప్పుకోవచ్చు. జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అనే ఆలోచన ఉన్నవారు ఇలా మీ రహస్యాలను ఎప్పుడూ కూడా ఇతరులతో షేర్ చేయకూడదు. కాదని షేర్ చేస్తే గనక వారు దృష్టిని పెడుతూ ఉంటారు. అలానే మీకు మంచి జరగకుండా చూస్తూ ఉంటారు. కనుక మీరు ఎప్పుడైనా సరే పెట్టుబడి అనేది పెట్టే ముందు అధికమైనటువంటి అంటే మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వారిని సంప్రదిస్తే గనక మీరు ఖచ్చితంగా మీ యొక్క అంటే పెట్టుబడి కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు. ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారు అని చెప్పుకోవచ్చు. జీవితం అనేది మీకు అనుకూలంగా ఉంటుంది. కనుక మీ చెడుని కోరే వ్యక్తులను మీరు దూరంగా పెట్టాలి, గమనిస్తూ ఉండాలి. మీ చుట్టూ ఎవరు ఉన్నారు, వారికి మీ పట్ల ఎలాంటి అంటే అభిప్రాయం ఉంది, మిమ్మల్ని బాగుపరిచేవారా లేదా మీ యొక్క బాగోగుని చూసేవారా లేదా అనేటటువంటి దానిపైన పూర్తి దృష్టిని సాధించటం వల్ల మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇక ఈ సింహ రాశి వారు ఖచ్చితంగా మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో అది సాధించి తీరుతారు. అలానే సాయంత్రం తర్వాత మాత్రం మీకు మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. సాయంత్రం 6 తర్వాత మీకు శుభం అనేది జరుగుతుంది. అంతేకాకుండా 2 శుభవార్తలు వినే అవకాశం కూడా కనిపిస్తుంది. అలానే మీకు సాయంత్రం 6 తర్వాత ఒక వ్యక్తి ఒంటరిగా ఉండేటటువంటి సింహ రాశి వారికి ఒక వ్యక్తి పరిచయం అవుతారు. ఆ వ్యక్తి వల్ల వీరు ధనవంతులుగా మారే అవకాశం కూడా ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక తప్పకుండా మీరు సింహ రాశి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఒక వ్యక్తి అంటే పరిచయం అయినప్పుడు ఖచ్చితంగా వారితో మీ యొక్క అంటే వ్యక్తిత్వం గురించి, మీ యొక్క మంచితనం గురించి వారితో వ్యక్తపరచడానికి ప్రయత్నించండి. అంటే మీరు ఎలాంటి వ్యక్తులో అంటే మొదటిసారిగా మాట్లాడినప్పుడే మీపైన బ్యాడ్ ఇంప్రెషన్ రాకుండా చూసుకోండి. ఇక తెలుసుకున్నారు కదా సింహ రాశి వారికి ఎలా ఉంటుంది అని. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా తప్పకుండా విజయం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.